విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల అభిషేక్, భాను, ఆముదాల రంజిత్ రెడ్డిలు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధి పరచాలని, అదేవిధంగా పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యారంగాన్ని అభివృద్ధి పరిచి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు అద్దె భవనాలలో కాలం వెళ్లదీస్తుంటే ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని, లేని పక్షంలో గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కోనేరు ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు ముత్యం పాల్గొన్నారు. విద్యారంగాన్ని 30% నిధులని విద్యారంగాన్ని 30% నిధులని జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్